ఇగో ప్రెస్ మీట్లో ఉంటే ఇగో ఇప్పుడే వచ్చినాయి మంగ్లీ అక్క. నాది కూడా చూపిస్తా. ఎంత దరిద్రం ఇది. ఒకసారి మాట్లాడండి. లేదు లిఫ్ట్ చేయండి అట, అంటే కాల్ చేయండి. యా కాల్ చేయండి. మీరు మాట్లాడతారు. హలో చెప్పండి అక్క. అతను ఉంటాడు ప్రతీష, అమ్మాయి అతను తెలియాలి నాకు. మన తిరుమలేష్ అని ఉంటాడు, కాంగ్రెస్ లీడర్ అనుకుంటా. ఓకే, నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు మీకే పరిచయం కదక్క, నాకు పెద్దగా తెలీదు. గద్వాలు నాకేడ పరిచయం రా, ఆయన ఎవరు ఎక్కడికి పోను అసలు. మీరే కదక్క మొన్న అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో ఏదో బర్త్డే ఉంటే వెళ్ళాలని. మీకే పరిచయం ఉంటారు, నాకు ఎలా పరిచయం ఉంటారు? ఆహా, గద్వాల్లో గద్వాల్ సైడ్ కదా, నీకు తెలుస్తుంది గద్వాల్ సైడ్. ఒకసారి లేదక్క, నాకు తెలియదు అక్క. మన తిరుమలేష్ అని ఉంటాడు. లేదు నాకు తెలియదు అక్క. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు. పిచ్చినా కొడుకు వాడు. ఇదంతా తెచ్చిండు వాడంతా, అంట కడుతుండి ఇదంతా. ఓకే, సో నువ్వు గద్వాల్ సైడే ఉంటావు కదా. లేదు తెలియదు అక్క నాకు. ఎందుకు అంతలా అసలు? లేదక్క, తెలియదక్క, అదక్క అదే కనుక్కుంటాను కానీ కూడా అనకుండా మరి ఇంతలా ఏందిరా? తెలీదు అక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం? ఎందుకు అసలు భయం? దేనికక్క, దేనికి భయం? లేకపోతే మరి దేనికి రా? లేదక్క, తెలియదక్క, మీకే తెలుసు కదా. లేదక్క, ఈ రోజు నేను 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు, అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. వెరీ 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 డిఫరెంట్. ఎందుకంటే చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపత్ నాయక్ మాట్లాడుతున్నా. హలో అమ్మ, మంగ్లీ కట్ చేసింది. రాజ్యం చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా మంగ్లీ గారు? ఇప్పటి వరకు సిస్టర్ మాట్లాడినప్పుడు మీరు విన్నారు, చూసిండ్రు కదా. మీడియా మీరే కదా చూసిండ్రు ఇప్పటి వరకు. ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? ప్రత్యక్ష సాక్ష్యం కదా అది. ఎవరు? ఇగో నాకు ఎప్పుడు తెలుసా మంగ్లీ గారు ఫోన్ చేసింది 15th ఏప్రిల్ రోజు అండి. ఇది జూమ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకు కోపం అంటే, క్యాంపస్లో కానీ బ్రైట్నెస్ పెట్టాలా ప్లీజ్, బ్రహ్మాండంగా పెడదాం. ఎందుకు కోపం అంటే 15వ తారీఖు నాకు కాల్ చేసింది. 15వ తారీఖు మంగ్లీ గారిని ఎవరు కాపాడుతున్నారు అన్నా? ఇప్పుడు అడగన్నా, నీ క్వశ్చన్ అడగనా అన్నా? మనకు డబ్బులు ఆఫర్కి మన దగ్గర నడవవు అన్న. అవి మన దగ్గర మీరు అడిగిన క్వశ్చన్లు మన దగ్గర నడవవు అన్న. అందుకనే నేను జనసేన పార్టీలో పోయినా. అది మంచిగా ఉంటే అదేగా నేను చెప్తున్నా అన్నా. నాకు 10 రోజుల క్రితం, అంటే గత 15 రోజుల క్రితం నా దగ్గర విక్టిమ్స్, బాధితులు వస్తే, మన బిడ్డ కదా, ముందే ఎందుకు నోరు పారేసుకోవాలి అంటే, ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడేదానికి విలువను ఎక్కువ ఉంటుంది, బాగుండదు. సో దానికి సంబంధించింది ఒక తెలిసిన వారితోని కూడా ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకసారి కనుక్కో అని చెప్పినాను. కనుక్కో అన్నప్పుడు నేను బేసికల్గా నేను ఇక్కడ లేను, కొంచెం పని గురించి అని విజయవాడకు వేరే పనిలో ఉన్నప్పుడు తను నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఏందమ్మా అంటే, ఆమె రివర్స్ ఏమన్నది, అన్న నాకు తెలియదు అన్న, వాడు మధుగాడేవాడో నాకు తెలియదు, నేను ఒక ఎమ్మెల్యే పిలిస్తే నేను పోయినా, ఆ రాత్రి ఏమో ఎట్లనో నాకు తెలియదు అనుకుంటా చెప్పుకుంటూనే ఏమన్నదంటే, అన్న మరి నాకు మద్దతుగా మీరు మాట్లాడండి అన్న అంటే, నేనేమన్నా అంటే చాలా క్లియర్గా చెప్పిన, మద్దతు అనేది కాదమ్మా, నిజాలు ఉంటే, బాధితుల వైపు నిజాలు ఉంటే అటు మాట్లాడతా, బాధితుల వైపు ఉంటేనేమో నిజాలు మాట్లాడతా. ఒకవేళ నువ్వు నిజం అయితే నీకు నిజం మాట్లాడతా అంటే ఆమె ఏమన్నది వెంటనే, లేదన్నా నేను చాలా క్లియర్గా ఉన్నానన్నా, నేను చాలా నెంబర్ 1 క్యాండిడేట్ అన్నా,
నేను గిదన్నా అనుకుంటాను. ఇదన్నా మీరు అడిగిన క్వశ్చన్కి. సో నేను అప్పటికి ప్రెస్ మీట్ పెట్టలే. ఒక 4 రోజుల తర్వాత విజయవాడ నుంచి వచ్చిన తర్వాత దీనిపైన కథనాలు ఎక్కువైనప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టినాం. నమ్మలేని నిజాలు కంటికి వచ్చినాయి బాజాప్తగా, అందుకనే బయటకు వచ్చినాం, అందుకనే తనను బ్యాన్ చేయాలనుకుంటున్నాం. కానీ నేను మీ మీడియా ద్వారా నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడడు. రాజకీయ నాయకుడు ప్రజలు ఓట్లేస్తేనే ఇవాళ తను రాజకీయంలోకి వచ్చింది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దొంగలను దోషులను బయటపెట్టండి. బాధితుల పక్షాన ఎవరెవరైతే చనిపోయినరో ఈ బిడ్డల పక్షాన మాట్లాడండి. నల్గొండలో ఉన్న మంత్రులు, నల్గొండలో ఉన్న ఎమ్మెల్యేలు, దేవరకొండ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు దయచేసి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజన సంఘాల నుంచి, మహిళా సంఘాల నుంచి, విద్యార్థి లోకం నుంచి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీ ముందు నేను మంగ్లీ గారికి ఇప్పటివరకు చెల్లెమ్మతో మాట్లాడితేనేమో బ్రహ్మాండంగా మాట్లాడింది, అన్నయ్యతోని మాట్లాడితే భియా భియా అనుకోడే భియాతి తూ వాతే కిది కొనికతో మొత్తం కాయం కరు బాయ్ తార్ తప్పుడై రతో తూ మాతి వాతే కరే వస్ కాయం బాయ్ తూ తెలుగులో చెప్తా. నీ తప్పు లేకపోతే నువ్వు నాతో మాట్లాడచ్చు. చిల్లరగాలతోని చిల్లర బొల్లర మాట్లాడతావు. బ్రాండ్ సంపత్ నాయక్ అంటారు. నీతి నిజాయితీ ధర్మం వదిలే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఇండస్ట్రీ నుంచి తరిమి కొడతాం. మీలాంటి వాళ్ళను వదిలేదు లేదు. జాతి పేరును వాడుకున్నావు, జాతిని అవమానించినావు, నా జాతి బిడ్డలు చచ్చిపోయేటట్టు మాట్లాడడం. అరే సన్నాసులారా ఇప్పుడు మాట్లాడండి. ఇగో ఇక్కడ ఉన్నారు కదా విక్టిమ్స్, బాధితులు, శ్మశాన చావులై ఉండి భూమిలలో పడుకున్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడండి. తండాలలోకి పోదాం, మాట్లాడదాం ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో. కాబట్టి రాజకీయ నాయకులు అదేవిధంగా గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి సవినయంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, బాజాప్తగా న్యాయం కావాలని కోరుకున్నాను.